మేడం చాలా వరకు ఈ సమ్మర్‌లో బాడీ అనేది హీట్ అవుతూ ఉంటుంది. మెయిన్ రీజన్ ఎందుకంటారు? హీట్ అవ్వడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్గా మన బాడీలో టెంపరేచర్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ మనము సమ్మర్లో చూసుకుంటే ఎక్కువగా హీట్ వల్ల బాడీ మన టెంపరేచర్ వల్ల మన బాడీ హీట్ అవుతుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఒక సమ్మర్లోనే కాదు, కొన్ని బాడీస్ చూసుకుంటే ఏ ఎన్విరాన్మెంట్ ఉందంటే ఏ సీజన్లోనైనా కూడా వాళ్ళ బాడీ అవును, హీట్ అవుతుంటుంది. కొంతమంది హీట్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాడీ హీట్ అనేది ఒకటి ఎన్విరాన్మెంట్ త్రూ మన బాడీలో ఉండే హీట్ వేరుంటుంది. అండ్ అలా కాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా మన బాడీ హీట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన వే ఆఫ్ థింకింగ్ని బట్టి కూడా బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. అండ్ మనం వాటర్ తక్కువ తీసుకున్నా కూడా మన బాడీలో టెంపరేచర్ పెరగవచ్చు. లేదు అంటే మనం ఎప్పుడు చేయని వర్క్ కొత్తగా చేసాము అన్నా కూడా మన బాడీలో టెంపరేచర్ లెవెల్స్ డిఫరెంట్ అవుతాయి. సో పర్సన్ వే ఆఫ్ థింకింగ్ని బట్టి అండ్ వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి అండ్ వాళ్ళకు ఉండే స్ట్రెస్ లెవెల్స్ని బట్టి వాళ్ళు చేసే వర్క్ని బట్టి టెంపరేచర్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా బాడీలో టెంపరేచర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి.